గట్టిగా దంచి కొట్టింది. హైదరాబాద్లో 3 గంటల పాటు కుండపోత. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15.15 సెంటీమీటర్లు. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. చెరువులను తలపించిన రహదారులు. నడుంలోతు నీళ్లలో ముందు కదలని వాహనాలు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. పలు చోట్ల పిడుగులు, విరిగిపడిన చెట్లు. నగరంలో జనజీవనం అంతా అతలాకుతలమైనటువంటి వార్తను చూస్తా ఉన్నాం. హైదరాబాద్లో దంచి కొడతా ఉంది వాన. గ్రామీణ ప్రాంతాలలో కొద్దిగా లేదు. మీరు లైవ్ చూస్తున్నారా? మీ ఏరియాలో పడ్డదా వైసాబ్ వాన? హైదరాబాద్లో ఎక్కువ ఉన్నట్టుంది ఇంకా ఊర్ల కంటే. యువత వట్టిగానే ఆవేశానికి పోతారు, జైల్లోకి పోతారన్న అంటున్నాను. నేను ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే ఒక 6 గంటలు చెప్పగలుగుతా. మనిషి సైకలాజికల్గా మనిషిని మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి. నేను చాలా చెప్తా ఉన్నా. మనిషి ఎంత వీక్తో ఉంటాడంటే, సపోజ్ ఇక్కడ సుదర్శన్ నాతో ఉన్నాడు. సుదర్శన్ నాకు ఎదురుపడ్డాడు. ఆయన యాక్టివ్గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి సుదర్శన్ని వీక్ ఎలా చేయొచ్చు అంటే, అతన్ని హాస్పిటల్లో పడేటట్టు ఎట్లా చేయొచ్చు అంటే, ఫస్ట్ నేను కలిసి ఏంటంటే, నువ్వు జర పరీక్ష చూసారే అమ్మ గిట్ల అయిపోయినవేందన్నా అని అన్నాను అనుకో. గిట్ల అయిపోయినవేందన్నా అప్పుడు సుదర్శన్ ఏమంటాడు, ఏడు పిచ్చోడు ఉన్నట్టుంటాడు, నాకేమేదరా నేను మంచిగానే ఉన్నా అని అనుకుంటాడు. అనుకొని ఒక 100 అడుగులు ముందడుగు నడిచిన తర్వాత ఇంకోటి కలిసి ఇట్లా చూసి, అరే అప్పుడే బాగుండా నువ్వు అని అన్నాడు అనుకో. ఈయన ఇక డామినేషన్ పోయి తగ్గిపోయారు. ఇక ఏమాయరా ఫస్ట్ రెండోడేమో అప్పుడే బాగుంటే ఏమైందిరా నాకు ఇంత కానీ ఇట్లా అనుకుంటాడు. ఇక మూడోడు కలిసిండు అనుకో, ఈ 4 బదురుకొని వచ్చి మూడోడు కలిసిండు అనుకో, జరిసేపు అయినాక అయ్యో ఇట్లా అయిపోయా అనుకుంటే వెళ్ళిపోయినంటూ. 4ఓడు కలిసే వరకు ఈయన పేషెంట్ అవుతాడు. 4ఓడు కలిసే వరకు ఈయన పేషెంట్ అవుతాడు. ఇది హ్యూమన్ సైకాలజీ. నీవు నిజంగా ఇప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? నువ్వు ఈ ఫస్ట్ కలిసిన మాటను నువ్వు పట్టించుకోకపోతే ఈ 3 పట్టించుకోవన్నట్టు. అంతే. నువ్వు పట్టించుకోవడం స్టార్ట్ చేసినప్పుడు పాగలు కానీ అవుతా ఉంటావు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇదే కార్యక్రమం అవుతుంది. మీరు మనిషిని చూడండి. ఇప్పుడు నేను సుదర్శన్ చెప్పిన కదా, 4వ మనిషి కలిసే వరకలా ఆరోగ్యవంతుడు పేషెంట్ ఎట్లా అవుతాడు అనేది ఇప్పుడు మీకు చెప్పిన కదా. ఫస్ట్ మనిషి కలిసినప్పుడు అరే అమ్మా అప్పుడే మంచిగా ఉంటివన్నా. 2వ మనిషి కలిసినప్పుడు అయ్యో గిట్ల అయిపోయినవేందన్నా. 3వ మనిషి కలిసినప్పుడు అయ్యో పాపం అన్న నిన్ను చూస్తే బాధ అనిపిస్తుందన్న. 4ఓడు కలిసే వరకాల పోత తీరా దవాకారకి కానీ అవుతుంది అన్నట్టు. నో రెయిన్. చాలా చోట్ల లేదు కానీ సిటీలో ఎక్కువ పడ్డది. ఊర్లలో కొంచెం తక్కువనే ఉంది, సిటీలో ఎక్కువ పడ్డట్టు. వరంగల్ అవ్వలేదంట. లేదు చాలా సూర్యాపేటలో 10 రోజుల నుంచి ఎండలు, సుక్క వర్షం లేదు. మా వరంగల్లో వర్షం పడితే మీరు పడవలు తయారు చేసుకోవాలి, రెడీగా ఉండాలి. ఆదిలాబాద్ లేదు, చాలా చోట్ల లేదు. అదే హైదరాబాద్లో కొంచెం ఎక్కువ ఉన్నది. కాళేశ్వరం కమిషన్ పైన నీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ రిపోర్ట్ ఇచ్చినారు, ఆ రిపోర్ట్లో ఏముందో నేను చూడాలి బాయ్ సార్. చూసిన తర్వాత నేను మాట్లాడతా. ఇప్పటికిప్పుడు నా ఒపీనియన్ చెప్పలేను దాంట్లో. ఆ రిపోర్ట్లో ఇప్పుడు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పింది కొంత ఉన్నప్పటికి కూడా ఇంకా ఇండెప్త్గా చూడాలి. యువత మోటివేట్ చేయండి. నువ్వు నా లైఫ్ ఏది సాధించలేకపోతున్నాం, లోపల కుమిలిపోతున్నారు అని చెప్పి ఉన్నారు. జనగాంలో పడ్డదన్న అని చెప్పారు. రైట్. ఇక్కడ మీకు రోజు ఒక సైకలాజికల్గా మనిషిని ఎట్లా డిస్టర్బ్ చేస్తారు, మనిషి డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఏంటి, ఇవన్నీ ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తలే. మీకు ప్రత్యేకంగా ఒకటి స్పెషల్గా ఒక కార్యక్రమం పెట్టుకుంటే అన్న మిమ్మల్ని కలవాలంటే మీ నెంబర్ ఇవ్వండి అన్న ప్లీజ్. గూగుల్లో కొడితే వచ్చిన నెంబర్ 3 మార్మల్ ఫోన్ నెంబర్ అంటే వస్తుంది. దానికోసం కలవాలంటే డైరెక్ట్ ఆఫీస్కి రండి, కలవచ్చు. మీరు ఉదయం పూట వస్తే అయిపోతుంది. రైట్.